శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ప్రజెంట్ మనం వచ్చేసి నాగోల్ నుంచి దాదాపుగా ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అండ్ నియర్ బై హయత్ నగర్ అండ్ అలాగే రామోజీ ఫిలిం సిటీ నుంచి చూసుకుంటే 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఇక్కడ చూస్తున్నట్టుగా శ్రీ స్వయంభూ స్వర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అయితే ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి గౌరల్లి గుట్ట అంటారు. లోపలికి వెళ్తే విలేజ్ ఉంటుంది, టెంపుల్ అయితే గుట్ట మీద ఉంటుందన్నమాట. సో పచ్చటి ఏమంటారు ప్రకృతి మధ్యలో మనకి గుడి ఉండటం చాలా డిఫరెంట్ కదా. మనకి ఏ గుడి అయినా పెద్ద పెద్ద దేవస్థానాలు అయితే చాలా సపరేట్గా ఉంటాయి, లైక్ యాదగిరి గుట్ట నరసింహస్వామి అలాగా. కానీ ఇక్కడ మనకు వచ్చేసి పచ్చటి ప్రకృతి మధ్యలో దేవాలయం అయితే ఉంది. ఇదైతే రూట్ అనమాట. సో ఇక్కడ నుంచి టెంపుల్కి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. సో ఈ ఏరియా అడ్రస్ మీకు తెలియచేయడం కోసం చెప్తున్నాను. అండ్ టెంపుల్ విశిష్టత చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ స్వామివారు శంఖం రూపంలో అవతరించి ఉన్నారు, స్వయంభూగా వెలిసారు లక్ష్మీ నరసింహస్వామి. దాదాపుగా దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉంది అనేసి ఇక్కడ పూజారులు చెప్తున్నారు. సో మరి ఆ గుడి విశేషాలు ఏంటి అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. ప్రెసెంట్ అయితే మనం గుడి దగ్గరకు వచ్చేసాం. ఇందాక చూసారు కదా, అది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట వే గుడికి. సో అక్కడ నుంచి గుడి దగ్గరకు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చాక చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే గుళ్ళన్నీ కూడా విలేజ్లో ఉండటం వల్ల మనకు కొంచెం క్లమ్జినెస్ అనేది అనిపిస్తుంది. గుడి లోపలికి మాత్రమే వెళ్ళాక ప్రశాంతత కనిపిస్తుంది. బట్ ఇక్కడ చూసుకుంటే అసలు పొల్యూషన్ కానీ మనకు వెహికల్ సౌండ్స్ కానీ ఏవి లేకుండా కేవలం ప్రకృతి మధ్యలో మాత్రమే ఉంది గుడి, కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. అండ్ అలాగే ఇక్కడ స్వయంభూ వెలిసారు స్వామివారు. సో దీంతో పాటు ఇక్కడ ప్రత్యేకించి గుండం కూడా ఉంది అంటున్నారు. సో ఒకసారి గుండం దగ్గరికి వెళ్ళి చూద్దాము. అయితే ఇక్కడ వచ్చేసి గుండం కొంచెం చిన్నగా ఉంది, అందులో కాళ్ళు కడవకూడదు, స్నానాలు ఆచరించడానికి అవకాశం లేదు. సో కేవలం ఆ వాటర్ని తీసుకొని ప్రోక్షణ చేసుకుంటే సరిపోతుందంట. సో ఒకసారి మనం వెళ్ళి గుండాన్ని కూడా చూసేసి వాటర్తో ప్రోక్షణ చేసుకొని గుళ్ళోకి వెళ్ళిపోదాం. గుండం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే చూస్తున్నారు కదా, చుట్టూతా బండనే ఉంది. సో కింద కూడా బండనే ఉంది. దాదాపుగా స్వామివారు వెలిసి 100 ఏళ్లకు పైగానే అయ్యింది అని అంటున్నారు స్వయంభూగా లక్ష్మీ నరసింహస్వామి వెలిసి. సో స్వామివారు వెలిసినప్పుడే గుండం కూడా ఏర్పడింది. అయితే ఇక్కడ మొత్తం బండనే ఉంది, కానీ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది మాత్రం ఎవ్వరికి అంతు చిక్కని విషయం అని చెప్పొచ్చు. సో మనం మట్టి ఎక్కడైనా ఉంది అంటే అక్కడ నుంచి వాటర్ వస్తుంది అనుకోవచ్చు, కానీ మొత్తం కింద కానీ ఆ రౌండ్ మొత్తం కనుక చూసుకుంటే ఫుల్గా బండనే ఉంది. ఇక్కడ ఎక్కడ మనకు మట్టి లేదు, కానీ వాటర్ ఎలా వస్తుంది అనేది నిజంగా నరసింహస్వామి యొక్క ఆయన ప్రతిరూపానికి బింబంగా చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని. అండ్ ఎస్పెషల్గా మనకు సమ్మర్ సీజన్ అనుకోండి, సమ్మర్లో ఆటోమేటిక్గా వాటర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, అది కూడా బండ మీద ఉంది కాబట్టి. కానీ ఏ సీజన్ అయినా సరే ఈ వాటర్ ఇలాగే ఉంటుందంట. ఇది ఈ గుండం యొక్క విశిష్టత. అండ్ అలాగే స్వామివారికి అభిషేకానికి కానివ్వండి అండ్ తీర్థానికి, అందరికీ భక్తులకి తీర్థానికి కూడా ఇదే వాటర్ని ఉపయోగిస్తారని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నమాట. ఇది శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర వెలిసినటువంటి గుండం యొక్క ప్రత్యేకత. Govinda, Govinda,
సో ఇప్పటివరకు మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత గుండాన్ని చూసాం కదా, గుండం దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ తాగిన వాళ్ళకి వాళ్ళ ఇంటర్నల్గా ఏవైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో, అంటే ఎలాంటి రకాల వ్యాధులైనా సరే నయం అవుతాయి అనేసి ఇక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని పూజారులు కూడా తెలియజేశారు. అండ్ అలాగే అక్కడ వాటర్ని సంప్రోక్షణ చేసుకున్న తర్వాత గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ స్వామివారు స్వయంభూగా ఏకశిలా విగ్రహంపై వెలిశారు. సో స్వామివారు ఉన్నారు అని నమ్మటానికి ప్రతీకగా స్వామివారి ముద్రలు కూడా ఇక్కడ కనిపించాయి. 100 ఏళ్ల క్రితమే అని చెప్తున్నారు పూజారులు. సో ఇక్కడ స్వామివారు ప్రత్యేకించి మనకు ఒక శంఖుని మనం ఇలా పడుకోబెట్టినప్పుడు ఎలా ఉంటుందో క్రాస్ గా, సో శంఖు రూపం అనేది కనిపిస్తుంది. మొదట స్వామివారి కింది నుంచి కనుక చూసుకుంటే మనకు పాము పడగ విప్పినప్పుడు ఎలా కనిపిస్తుందో ఆ ఆకారం కూడా కనిపిస్తోంది. అండ్ 2 రకాలుగా ఆకారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో స్వామివారు స్వయంభూగా వెలిసి అందరికీ దర్శనాన్ని ఇస్తున్నారు. దాదాపుగా స్వామివారు వెలిసి కూడా 100 ఏళ్ళు పూర్తవుతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా పూజారులతో మాట్లాడినప్పుడు తెలిసిన విషయం ఏంటి అంటే దాదాపుగా 5 తరాల నుంచి కూడా ఇక్కడ స్వామివారిని సేవిస్తున్నారు అనేసి. సో మరి నిజంగా మనకి యాదగిరి గుట్టలో కూడా శిలారూపంలో దర్శనం ఇస్తారు స్వామివారు. మరి ఇక్కడ దర్శనం ఏ విధంగా ఉంటుంది అనేది వారి మాటల్లో స్వామివారి యొక్క ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. గురుగారు నమస్కారం. గురుగారు, మనకి ఇక్కడ స్వయంభూగా లక్ష్మీనరసింహస్వామి వెలిసి దాదాపుగా 100 ఏళ్ళు అవుతుంది, 100 ఏళ్ల చరిత్ర ఉంది అని అంటున్నారు కదా. సో ఏంటి గురుగారు స్వామివారి యొక్క ప్రత్యేకత ఏంటి, ఇక్కడ వెలవటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి గురుగారు? శ్రీమతే రామానుజాయ నమః. స్వర్ణగిరివాసాయ లక్ష్మీయాలింగితమూర్తయే ప్రణతక్లేశనాశాయ శ్రీ నృసింహాయ మంగళం. స్వయంభూ స్వర్ణగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, గౌరల్లిగుట్ట, గౌరల్లి గ్రామం, అబ్దులాపూర్ మెట్ మండలం, రంగారెడ్డి జిల్లా. ఇక్కడ స్వామి కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం స్వయంభుగా వెలిసి ఉన్నాడు. ఇక్కడ కొంతమంది ఋషులు, మునులు, సిద్ధులు తపస్సు చేస్తూ స్వామిని ఇక్కడ ఆవిర్భావం చేశారు. మనకి నరసింహస్వామి అనగానే స్తంభ ఉద్భవుడు అని ఆయన పేరు అనమాట. అంటే స్తంభం నుంచి ఉద్భవించేటువంటి వాడు అని అర్థం. ఆయన హిరణ్యకశపుణ్ణి సంహరించడానికే స్తంభం నుంచి ఏ విధంగా ఉద్భవించి హిరణ్యకశపుణ్ణి సంహరించి ప్రహ్లాదుడి యొక్క కోరికను నెరవేర్చినటువంటి అవతారం నరసింహ అవతారం. భక్తుల సంరక్షణార్థమై భగవంతుడు ఎవరు పిలిచినా కూడా వస్తాడు అనేటువంటి భావానికి తగ్గట్టుగా ప్రహ్లాదుడు పిలవగానే ఎందెందు వెతికినా అందందే ఉంటాడు అన్నట్టుగా ఆ యొక్క స్వామి స్తంభం నుంచి ఉద్భవించి హిరణ్యకశపుని సంహరించాడు. అంటే ఇక్కడ చూసినట్లయితే సాక్షాత్తు భక్తుడు కోరగానే స్వామి అవతరించినటువంటి స్వరూపం, అంటే దేవుడు ఉన్నాడని నిరూపించినటువంటి అవతారం నరసింహ అవతారం. చాలా విశేషమైనటువంటి అవతారం. ఆయన స్తంభం నుంచి ఉద్భవిస్తాడు. అంటే ఎట్లయితే మనం ఒక గృహ నిర్మాణం చేసినా, ఒక పాక వేసినా కూడా స్తంభం ఎంత అయితే మూలం ఉంటుందో, స్తంభం లేకుండా పైన కప్పు ఎలా అయితే నిలబడదో ఆ యొక్క స్వామి లేకుండా సృష్టి అనేది లేదు అని అర్థం అన్నమాట. ఆ యొక్క భావంలోనే ఇక్కడ మీరు చూసినట్లయితే స్వామి స్తంభానికంటే ఒక రాతిలో ఆ యొక్క స్వామి స్వయంభుగా వెలిసి ఉన్నాడు. అంటే మునుల యొక్క
సిద్ధుల యొక్క తపశ్శక్తికి ఆ భగవంతుడు మెచ్చి ఆ యొక్క స్వామి ఇక్కడ ప్రసన్నం చేయడానికి, వాళ్ళను ప్రసన్నించడానికి ఆయన ఆవిర్భవించాడు. మనం చూసినట్లయితే ఆ యొక్క స్వామి ఇక్కడ ఉత్తరం వైపు ఉంటాడు. వైకుంఠ ద్వారంలో మనకు స్వామి దర్శనం ఇస్తాడు. స్వామి యొక్క ఆకారాన్ని మనం చూసినట్లయితే యోగంలో స్వామి ఉంటాడు. పూర్తి ఆ యొక్క రాయి వచ్చేసి మనకు శంఖు ఆకారంలో ఉంటుంది. శంఖును బోర్లిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా స్వామి ఉంటాడు. ఆ యొక్క స్వరూపాన్ని మనం రెండు రకాలుగా భావించవచ్చు. మనకి శాస్త్రంలో ఏం చెప్తుందంటే, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఎక్కడైతే ఉంటాడో ఆయన చుట్టూ కూడా పరివారం ఉంటుంది. ఆ యొక్క పరివారంలో అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు అనంతుడు, గరుడు, ఈ రెండు కూడా చాలా విశేషమైనటువంటి వారు. ఆ యొక్క ఆదిశేషుడు స్వామి ఎక్కడ ఉంటే అక్కడ ఆయనకు ఆదిశేషుడు అంటే కూర్చోవడానికి పానుపుగా, ఉండడానికి గృహముగా మారేటువంటి తత్వం ఆ యొక్క ఆదిశేషుడికి ఉంటుంది. అలా ఇక్కడ కూడా స్వామి మనం చూసినట్లయితే పాము పడగదిస్తే ఎలా ఉంటుందో ఆ ముందు భాగం అంతా కూడా ఆ విధంగా కనిపిస్తుంది. అవును గురుగారు, అంటే చాలా ప్రత్యేకంగా వెలిసారు ఇక్కడ స్వామివారు. అయితే గురుగారు, స్వామివారు వెలిసినప్పటి నుంచి ఈ శంకు ఆకారం అనేది మొదటి నుంచి ఇలాగే వెలిసారు గురుగారు? మొదటి నుంచి కూడా ఆ విధంగానే ఉండి ఆ యొక్క స్వామి మనకు యోగాసనంలో కనిపించడం జరిగింది. అయితే గురుగారు, మరి 100 ఏళ్ల క్రితం ఉద్భవించింది అంటున్నారు కదా, సో మరి గుడి కట్టడం, ఆరాధన చేయటం అనేది ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఇక్కడ ఆ యొక్క మునులు సిద్ధులు తపస్సు చేసి ఆ యొక్క స్వామిని చూసి ఊర్లో వాళ్ళకి వెళ్ళి చెప్పడం జరిగింది. అలా అప్పటి నుంచి కూడా ఊర్లో వాళ్ళు వచ్చి అందరూ కూడా స్వామికి నిత్యము కూడా దీపారాధన కైంకర్యం చేస్తూ వచ్చేది. అలా కొన్ని వందల సంవత్సరాల తర్వాత మా పూర్వీకులు వచ్చారనమాట. దాదాపుగా మాది ఇప్పుడు 4వ తరం. మా ముందు ఉన్నటువంటి మా 4వ తరం కానీ ముందు మా తాత కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు, ముత్తాత వాళ్ళు, ఆ సమయంలో ఇక్కడ దాదాపు ఒక 100 సంవత్సరాలు కావస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈశాన్యంలో గుండం ఉంటుంది. అవును గురుగారు. ఆ గుండంలో తీర్థం చాలా విశేషం. దాదాపు 1000 ఫీట్ల లోతుండేటువంటి యొక్క రాయి ఏకశిల అనమాట. కింద ఏకశిల, ఇదంతా కూడా ఏకశిల. ఏకశిల పైన స్వామి స్తంభ రూపంలో స్వామి ఉన్నాడు. ఇక్కడ ఆ ఈశాన్యంలో నీళ్లు అనేటివి ప్రత్యేకం అన్నమాట. మామూలుగా నరసింహస్వామి ఎక్కడైనా కూడా నోరు తెరుచుకొని మాత్రమే ఉంటాడు. అది నరసింహస్వామి యొక్క స్వరూప లక్షణం అన్నమాట. అలా గుండం కూడా నోరు తెరిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. నిజంగా గురుగారు, అలా ఉండడం, ఆ తీర్థం కూడా చాలా విశేషం అన్నమాట. ఆ తీర్థాన్ని తాగిన వాళ్ళకి సర్వ రోగాలు తొలగిపోతాయి. అయితే గురుగారు, నిజంగా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు గుండాన్ని చూసినప్పుడు. మామూలుగా అంటే గుండం బావిలాగా ఉండి మట్టి నుంచి నీరు ఉత్పన్నమవుతూ ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే ఏకశిల అన్నారు మీరు. సో మొత్తం బండ మీదనే నీరు ఉంటుంది. అది కూడా మనకి వేసవి కాలంలో కూడా నీరు ఎండిపోకుండా అలాగే ఉంటుంది. ఏంటి గురుగారు ఆ ప్రత్యేకత ఏంటి అసలు? ఇక్కడ శాస్త్రం ఏంటంటే, తీర్థం ఎక్కడ ఉంటుందో అక్కడ స్వామి ఉంటాడు. అది దాన్ని క్షేత్రం అని పేరు అనమాట. అంటే నీళ్లు ఉంటేనే మనం సర్వము అన్ని అవస్థలకి కూడా అంటే జలంతోనే మనం శుద్ధి అవుతాం. అంటే నీళ్లు లేకుండా ఏ పని జరగదు. అలా స్వామివారి కైంకర్యం జరగాలంటే కూడా నిత్యము తీర్థం అవసరం. కాబట్టి ఆ యొక్క స్వామి తీర్థం ఎక్కడ ఉంటే స్వామి అక్కడే ఉద్భవిస్తాడు. అలా ఆ యొక్క స్వామి ఆవిర్భావంలో కూడా మనం చూసినట్లయితే ఆ తీర్థం ఎట్లా వస్తుందో అనేటువంటిది ఆశ్చర్యకరమైన విషయం. ఇంతవరకు కూడా ఎవరికి తెలియనటువంటి విషయం. అయితే గురుగారు, మరి మనకి ఆ గుండం నీళ్ళలోని నైవేద్యంగా స్వామివారికి అదే నీటిని అర్పిస్తూ ఉంటారా గురుగారు? నిత్యము కూడా ఆ తీర్థంతోనే స్వామివారికి ఆరాధన నైవేద్యాన్ని సమర్పణ చేస్తారు. ఓకే. కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం మా ముత్తాత వాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడ చిన్న సంఘటన జరిగింది. అదేమిటంటే, అక్కడ ఉన్నటువంటి తీర్థంలో ఒక స్త్రీ, ఇక్కడ రాయి కొట్టేటువంటి ఒక ఆవిడ ఆరోగ్యం బాగాలేకపోతే అందులో స్నానం చేసి తక్కువైపోతుంది ఎవరో చెప్తే ఆమె వచ్చి స్నానం చేసింది. ఆ సమయంలో ఆమెకు నెలసరి ఉందట. ఆ నెలసరి ఉండడంతో ఆ స్నానం చేసి మరునాడు ఉదయమే ఆ యొక్క తీర్థం పూర్తిగా ఎండిపోయింది. చుక్క లేకుండా చేయడం వల్ల, అంటే ఆమెకు నెలసరి ఉండడం వల్ల, స్నానం చేయడం వల్ల ఆ తీర్థం అంతా ఎండిపోయింది. అలా ఎండిపోయేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం, ఇలా జరిగింది ఏంటి, అపచారం జరిగిందని భావన చేశారు. అప్పట్లో మా ముత్తాత వాళ్ళు ఉండి ఇక్కడ 41 రోజు దీక్షతోటి యజ్ఞం చేశారు. ఆ యజ్ఞ ఫలితంగా మళ్ళా స్వామి ఆ తీర్థాన్ని తెప్పించుకున్నాడు 42వ రోజు. ఎప్పుడు మీ తాతగారి సమక్షంలో, మా తాత తండ్రి గారి సమక్షంలో చేశారు. చాలా ఏళ్ల క్రితం. ఆ ఉన్నటువంటి తీర్థం ఇప్పటి వరకు కూడా ఎండిపోలేదు. మళ్ళీ అలాంటి సంఘటనలు కూడా జరగలేదు. అంత విశేషమైనటువంటి ఆ యొక్క తీర్థాన్ని ఇక్కడ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళందరూ కూడా పంటకి రోగం వచ్చినా ఈ నీళ్లు చల్లితే రోగం పోయేది.
అంత ప్రాశస్త్యం. ఇప్పటికీ కూడా వ్యవసాయం చేసే వాళ్ళు ఈ తీర్థాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ పంట పొలంలో జల్లుకుంటారు. అంత మహిమాన్వితమైనటువంటి తీర్థం అన్నమాట. అయితే గురుగారు, భక్తులు ఎవరైనా అంటే వ్యాధులు తగ్గని వాళ్ళు లేదంటే ఇతరత్ర జబ్బులు ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా వచ్చేసి తీర్థాన్ని తీసుకుంటే తగ్గిపోతుందంటారా? తీర్థాన్ని తీసుకొని మనం స్నానం చేసేటువంటి నీటిలో కలుపుకొని చేసుకోవడం ద్వారా, లోపలికి తాగడం ద్వారా ఆ యొక్క విశ్వాసం ముఖ్యమైనటువంటిది. ఓకే గురువు గారు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఆ భగవంతుడు విశ్వాసాన్ని కలగజేస్తాడు, ఖచ్చితంగా తీరుతుంది కూడా. అలాంటి సంఘటనలు మేము ఎన్నో చూసాం. మా స్వీయ అనుభవం కూడా ఉన్నది, భక్తుల అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే భగవంతుడు భక్తుల కోరికలు తీర్చడానికే ఆవిర్భవిస్తాడు. అంటే గురుగారు, పూజా కైంకర్యాలు అసలు ఏ విధంగా జరుగుతాయి గురుగారు? ఉదయం ఏ టైంకి మొదలవుతాయి, సాయంత్రం ఏ వేళకు ముగుస్తాయి గురుగారు? ఉదయం 7 గంటలకి దేవాలయంలో ఆరాధన కార్యక్రమం ప్రారంభమవుతుంది. తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత నైవేద్యం, తీర్థప్రసాద గోష్ఠి 9 గంటల వరకు పూర్తి అవుతుంది. నిత్యము కూడా ఇక్కడ భక్తుల యొక్క గోత్రనామాలతో అర్చన కార్యక్రమం ఉంటుంది. దాదాపుగా ఒక 200 మంది పేర్లతోటి ఇక్కడ అర్చన కార్యక్రమం జరుగుతుంది, నిత్య అర్చన జరుగుతుంది. ఆ నిత్య అర్చన ఆరాధన అయిపోయిన తర్వాత, నైవేద్యం అయిపోయిన తర్వాత భక్తులకు తీర్థప్రసాద కైంకర్యం జరుగుతూ ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా దేవాలయంలో మళ్ళీ సాయంత్రం ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయి. గురుగారు, మరి ఇక్కడ ప్రత్యేకించి ప్రతి స్వాతి నక్షత్రం, ప్రతి మాసంలో మనకి స్వాతి నక్షత్రం రోజున సుదర్శన నారసింహ హోమం జరుపుతారు అనేసి వింటున్నాము. సో బయట కూడా ఒక లిస్ట్ పెట్టారు, మంత్లీ ఏ డేటు అనేసి. సో ఏంటి గురుగారు ఆ ప్రత్యేకత ఏంటి, హోమం యొక్క ప్రత్యేకత? మామూలుగా ఇక్కడ స్వాతి నక్షత్రం అనేది స్వామివారి యొక్క నక్షత్రం, స్వామివారి యొక్క జన్మ నక్షత్రం. ప్రతి నెలకు ఒక్కసారి వస్తుంది అన్నమాట. ఆ యొక్క స్వాతి నక్షత్రం రోజున స్వామిని మనం సేవించినట్లయితే మన కోరికలన్నీ కూడా తీరేటువంటి మార్గాన్ని భగవంతుడు సూచన చేస్తాడు. ఎలా అయితే ఇప్పుడు మనకి ఇష్టమైనటువంటి రోజున మనకి ఏదైనా ఇష్టమైన వస్తువు ఇచ్చినప్పుడు మనం ఎలా అయితే సంతోషపడతామో, అలా భక్తుడు కూడా ఆ యొక్క దేవతా స్వరూపం కూడా ఆ యొక్క నక్షత్రం రోజున స్వామిని సందర్శించడం వల్ల ఆ యొక్క భక్తుల కోరికలు తీరడానికి మార్గాన్ని సూచన చేస్తాడు. అలానే సుదర్శన హోమాన్ని కూడా ఆ రోజు చేయడం జరుగుతుంది. సుదర్శన హోమము అంటే, సుదర్శన అంటే విష్ణువు యొక్క ప్రధానమైన ఆయుధం, చక్రరాజం అని పేరు దానికి. ఆ యొక్క చక్రరాజానికి శక్తినిచ్చేవాడు ఎవరంటే ఈ నరసింహస్వామియే. యోగంలో ఉండి సుదర్శన స్వామికి శక్తినిస్తాడు. ఆ యొక్క సుదర్శనుడు అంటే సు అంటే మంచి, దర్శనము అంటే మార్గాన్ని సూచించేటువంటి వాడు. యస్య స్మరణ మాత్రేన విద్రవంతి సురారయః అంధస్యామే దేహిమే విష్ణోర్ మార్గం ప్రదర్శయ అని స్వామి యొక్క మంత్రం. అంటే ఆయన స్మరణ చేత్ర మాత్రమే భగవంతుడు అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు సుదర్శన మూర్తి అన్నమాట. మనకి చూసినట్లయితే దశ అవతారాలన్నిట్లలో కూడా సుదర్శన శక్తి ద్వారానే శత్రువును సంహరించినటువంటి సందర్భాలు అన్నమాట. ఉదాహరణకి మనకు రామావతారంలో చూసినట్లయితే రాముడి యొక్క ఆయుధం బాణం. ఆ యొక్క బాణంలో ఎవరు ఉంటుందంటే సుదర్శన యొక్క శక్తియే ఉంటుంది. నరసింహస్వామి అవతారంలో గోర్లతోటి హిరణ్యకశిపుని చంపేస్తాడు. ఆ గొర్రెలో ఉండేటువంటి శక్తియే ఈ సుదర్శన శక్తి. తర్వాత వరాహ అవతారంలో భూమిని కూరల పైన నిలబెట్టాడు. ఆ కూరలో ఉండేటువంటి శక్తియే సుదర్శన శక్తి. శక్తి ఎక్కడైతే ఉందో అదంతా కూడా నరసింహస్వామి నుంచి అందుతున్న శక్తి. సుదర్శన చక్రం యొక్క శక్తి అంటే ప్రధానమైన ఆయుధం. అంటే ఎవరైనా సంహరించాలంటే ఆయుధం ముఖ్యమైనటువంటిది. అటువంటి ఆయుధాల్లో ముఖ్యమైనటువంటిది చక్రరాజం అని పేరు. ఆయుధాలలో చక్రమే రాజు అన్నమాట. మనం చూసినట్లయితే కత్తి, చాకు, బల్లెం ఇవన్నీ ఉంటాయి. ఈ బాణం ఇవన్నీ ఆయుధాలలో కూడా అతి ముఖ్యమైన ఆయుధం ఏంటంటే చక్రం అన్నమాట. ఒక్కసారి చక్రాన్ని మనం వేసితే తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సంహారం కావాల్సిందే అన్నమాట. అంత శక్తివంతమైనటువంటి సుదర్శన శక్తి. అయితే గురువుగారు, మనకు యాదగిరిగుట్టలో చూసుకుంటే యాదగిరిగుట్టలో కూడా మనకు ఇలా ఒక బండ వచ్చేసి శిలారూపంలోనే స్వామివారి దర్శనం కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ ఫీలింగ్ నాకైతే సేమ్ అలాగే ఉంది, దర్శనం అలాగే జరిగింది గురువుగారు. ఎప్పుడు కూడా నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత చాలా కోపంలో ఉంటాడు అన్నమాట. ఆయన గుహలోపల ఉండి తపస్సు చేసుకునేటువంటి స్వరూపంగా ఆయన అవతారం జరుగుతూ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆయనకు శాంతి కావాలి అని చెప్పి యోగంలో ఉండిపోతాడనమాట. అలా యోగంలో ఉండడం ద్వారా అంటే గుహలలో ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. ఇలా చూసినట్లయితే ఇప్పుడు మన యాదగిరిగుట్ట ఇక్కడ నుంచి కూడా మనకు ఒక 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చూసినట్లయితే ఇక్కడ నుంచి కూడా అంటే ఆ యొక్క స్వామి అహోబిలంలో ఉద్భవించినటువంటి ఆ యొక్క అహోబిల క్షేత్రం నుంచి కూడా ఇదంతా కూడా ఒక పరివారంగా మనం గమనించవచ్చు. ఒక మార్గాన్ని తీసుకుంటే ఆ యొక్క మార్గం నుంచి యాదగిరిగుట్ట నుంచి అలా ముందు వెళ్తే కర్ణాటక వరకు కూడా
నరసింహ క్షేత్రాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అందులో చాలా స్వయం వ్యక్తమైనటువంటి దేవాలయాలే ఉన్నాయి. అయితే గురుగారు మామూలుగానే మనకి ఏవైనా కర్మలు ఉన్నా లేదంటే ఏదైనా మనకు వివాహాల్లో కానీ సంతానంలో కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసినంత మాత్రాన్నే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి అనేది నాంది. సో అనుకోకుండా నిజంగా స్వాతి నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం రోజున మేము ఇక్కడికి రావటం, ఇలా మీ ద్వారా మా చూసే ప్రేక్షకులకి స్వామివారి దర్శనం కలగటం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం గురుగారు. సో అంటే ఇలాంటి సమస్యలు తీరుతాయనేది ఈ రోజున ఇలాంటి హోమాలు చేయటం వల్ల అలాంటి సమస్యలు ఇంకా తొలగిపోయి మెరుగుపడే అవకాశం ఉందంటారు గురుగారు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఇవన్నీ చేస్తున్నాం, మరి భక్తులకి నిజంగా అనుకునే జరుగుతున్నాయి లేదా అనేటువంటి ఒక సందేహం మాకు కూడా ఉంటుంది. ఎందుకంటే భగవంతుని యొక్క శక్తి అనేది తెలిస్తేనే భక్తులు ఇంకొకరికి చెప్పడం ద్వారా ప్రాచుర్యం పెరుగుతుంది, స్వామి వైభవం పెరుగుతుంది. అలా ఇక్కడ ఉన్నటువంటి సందర్భాల్లో చాలామందికి ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా 27 days లోపల ఫలితాన్ని పొందినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. 27 రోజుల్లో. ఓకే. ఎందుకంటే నక్షత్రం మనకి 27 రోజులలో వస్తుంది. అవును. కాబట్టి ఆ సందర్భంలో పాల్గొనేటువంటి వారి యొక్క సంకల్ప బలం చేత వారు అనుకున్నటువంటి కోరిక ఒక రోజులో తీరినటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక గంటలో తీరినటువంటి వాళ్ళు ఉన్నారు, 27 రోజులలోపు తీరినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే గురుగారు ప్రత్యేకించి స్వాతి నక్షత్రంలో దర్శనం చేసుకున్న వారికేనా లేదంటే మిగతా రోజుల్లో ఎప్పుడో చేసుకున్నా కూడా అలాగే ఉంటుందా? స్వాతి నక్షత్రం రోజున చేసుకున్న వాళ్ళకి, మామూలుగా చేసుకున్నటువంటి వాళ్ళకి కూడా జరిగాయి అనమాట. ఉదాహరణకి అమెరికా వీసా రిజెక్ట్ అయినటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ మేము ముడుపు కట్టిస్తాం అప్పుడప్పుడు. ఓకే. అంటే ఏదైనా కోరిక బలంగా ఉంది కావాలి అనుకో, అది కట్టినటువంటి 27 రోజుల లోపల తీరినటువంటి వాళ్ళు ఉన్నారు. సంతానం కోసం వచ్చినటువంటి వాళ్ళకి సంతానం కూడా కలిగింది. మనం గృహం కావాలనుకుని కొన్ని సంవత్సరాల పాటు అవ్వనటువంటిది కూడా వారం రోజులలో అయినటువంటి సందర్భాలు కూడా మన స్వామి ద్వారా తెలుసుకున్నాం. ఆరోగ్యం బాగా లేకపోయి ఉన్నటువంటి సందర్భాల్లో కూడా వారికి ఇక్కడ స్వామిని దర్శించడం ద్వారా ఆరోగ్యం కుదుటపడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా గురుగారు లక్ష్మీనరసింహస్వామి ముఖ్యంగా ఇక్కడ స్వయంభూ వెలిసారు కాబట్టి సో ప్రత్యేకించి ఈ సమస్యకి అనేది ఏమైనా ఉంటుందా? అన్ని రకాల సమస్యలకి స్వామివారి దర్శనం అనుకూలం అనుకోవచ్చా? అంటే ఇక్కడ స్వామి అంటేనే మనకు దుష్ట శిక్షణ సంహారణార్థం అని చెప్తారు. దుష్టం అని అంటే మనకు బాధ కలిగించేటువంటిది ఏదైనా కూడా తొలగించేటువంటి శక్తి ఆ స్వామికి ఉంటుంది. అది ఆరోగ్యమైన అయి ఉండొచ్చు, ఇంకా ఏదైనా సంక్లిష్టమైనటువంటి సమస్య అయినా ఉండొచ్చు, ఆర్థిక పరమైన సమస్యలే ఉండొచ్చు, రుణపరమైన సమస్యలే ఉండొచ్చు, గృహపరమైన సమస్యలే ఉండొచ్చు, వివాహపరమైనటువంటి సమస్యలే ఉండొచ్చు. అన్నిటినీ కూడా తీర్చేటువంటి స్వరూపమే లక్ష్మీనరసింహస్వామి యొక్క స్వరూపం. గురుగారు మరి అమ్మవారు దర్శనం గురువుగారు మనకు స్వామివారు మాత్రమే మనకి ఎక్కువగా కనిపిస్తున్నారు కదా. సో అమ్మవారు కూడా కుడివైపున చిన్నగా శిఖ మాత్రమే కనిపిస్తుంది, కొప్పు మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ ఆ కొప్పు ఉండడం వల్ల ఏంటంటే ఆండాలమ్మ అని అంటారనమాట. ఓకే. కాకపోతే పూర్తి స్వరూపం అనేది మనకు కనపడలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం స్వామి యొక్క ఆవిర్భావాన్ని కూడా మేము అనుకున్న విధంగా మేము ఇక్కడ ఈ దేవాలయ నిర్మాణం 2017లో స్టార్ట్ అయినప్పుడు ఈ బేస్మెంట్ మనం కూర్చున్నటువంటి ఈ ప్రదేశంలోనే ఉండేది. అలా ఉన్నటువంటి సందర్భంలో అంత పూర్తి అయిన తర్వాత బండలు వేద్దామని చెప్పి మేము ఆ కింద ఉన్నటువంటి సిమెంట్ అంతా కూడా తీస్తూ ఉంటే స్వామివారి యొక్క అచ్చులు ఆ సిమెంట్కు పడడం జరిగింది. స్వామివారి అచ్చులు, చేతి అచ్చులు పడడం జరిగింది. అప్పుడు పూర్తిగా స్వరూపం కనపడకపోయేది. అది తీయడం ద్వారా అసలు నిజంగా స్వామి పూర్తిగా ఉన్నాడన్నటువంటి భావన ఆయన కలిగించి మాకు మొత్తం కూడా తీయడం ద్వారా రాయి ఎంతవరకు ఉంది అంతవరకు మట్టిని తొలిచి రాయిని తొలిచేసరికి ఆ స్వరూపం మొత్తం కనిపించింది అనమాట. మేము అనుకున్నటువంటి సందర్భంలో స్వామి కనిపిస్తలేడు కదా, భక్తుల యొక్క స్వామి కనిపించాలన్న ఉద్దేశంతో మేము ఈ రాతికి నరసింహస్వామిని చెక్కించాలనే భావంలో మేము ఉండేది. ఆయనంతలో ఆయన్నే మీరు ఇది వేయడం కరెక్ట్ కాదు, నా అంతలో నేనే బయటికి వస్తానని చెప్పి స్వరూపంగా బయటికి వచ్చాడు. అమ్మవారిని కూడా ఆయన ఇప్పుడిప్పుడే కొప్పు మాత్రం కనిపిస్తూ ఉంది. అది కూడా భవిష్యత్తులో ఆ స్వామి అనుగ్రహం ఎప్పుడు ఉంటే అది బయటికి తీసుకొచ్చేస్తాడు. ఆ యొక్క సందర్భాన్ని కూడా మనం త్వరలో చూసేటువంటి భాగ్యాన్ని ఆ స్వామి కలిగించాలని మీ ద్వారా మేము కూడా స్వామిని ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా గురుగారు స్వయంభూగా స్వామివారే వెలిసారు నేనున్నానని చెప్పడానికి అన్నప్పుడు అమ్మవారి రూపం కూడా మనకు తొందరలో బయటకు వస్తుంది, మనం ఆశీర్వాదం అందుకుంటాం గురుగారు. అయితే గురుగారు అంటే వచ్చే భక్తుల సందడి ఏ విధంగా ఉంటుంది? బాగానే అంటే మనకి ఇది వచ్చేసి మామూలుగా ఏ గుడైనా ఊరిలో ఉంటుంది కదా, మనకి ఇది కాస్త ప్రకృతి మధ్యలో వెలిసింది. సో జనాల రాకపోకలు ఏ విధంగా ఉంటాయి గురువుగారు? మనకి దేవాలయం అనగానే మానసిక ప్రశాంతత ఇచ్చేటువంటిది దేవాలయం. ఖచ్చితంగా గురువుగారు. ఎక్కడైతే మానసిక ధైర్యం ఉంటుందో అక్కడ మనకు ఏదనుకున్నా కూడా తీరేటువంటి మార్గాన్ని కలుగుతుంది.
అలా సూచన చేయడానికి ఆ భగవంతుడు ఇలా స్వయంగా వెలుస్తాడన్నమాట. ఎక్కడైతే మానసికమైనటువంటి వాతావరణం ప్రశాంతత కలుగుతున్నదో ఆ సందర్భంలో మనం భగవంతుని సేవించడం ద్వారా మన కోరిక ఏదైతే ఉంటుందో అది తీరడానికి మార్గం తొందరగా మనకు సూచన కలుగుతుంది. అలా ఇక్కడ కూడా ప్రతి విశేష పర్వదినాలు పండుగలన్నిట్లలో కూడా చాలామంది భక్తులు వస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు చాలామంది భక్తులు వస్తారు, ఎందుకంటే మనది వైకుంఠ ద్వారం కాబట్టి. వైశాఖ పౌర్ణిమ రోజున స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు వార్షికోత్సవం జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. దాదాపు ఒక 5-6 వేల మంది ఆ కళ్యాణంలో గ్రామస్తులు చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే ఈ యొక్క దేవాలయ నిర్మాణం జరగడం ద్వారా ప్రాచుర్యం అనేటువంటిది పొందుతూ వస్తూ ఉంది అనమాట. అయితే ఇది సర్కిల్ కూడా మనకి నియర్ బై హయత్ నగర్ లేదంటే నాగోలు రామోజీ ఫిలిం సిటీకి నియర్ బై ఉంది టెంపుల్ కూడా. కాకపోతే కొంచెం లోపల్ ఏరియాస్ కి తెలియదు, కానీ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ తెలుస్తుంది. హోమం సమయానికి కూడా వచ్చేస్తున్నారు గురుగారు. మీరు అన్నట్టుగానే ఇప్పుడు అక్కడక్కడ తెలిసినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళి చెప్పడం ద్వారా, ఇలాంటి సోషల్ మీడియా ద్వారా కొంచెం ప్రాచుర్యం పొందడం ద్వారా ఇంకా కొంచెం భక్తులందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో కూడా వస్తున్నారు. ఒకనొక సందర్భంలో అమెరికాలో ఉండి చూసినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చి దేవుని దర్శనం చేసుకునేటువంటి సందర్భం మననే జరిగింది. స్వామివారి అనుగ్రహం గురువుగారు. అసలు ఇంకా ఒకరైతే ఎక్కడో ఖమ్మం అవతల నుంచి వాళ్ళు వచ్చి స్వామిని సేవించుకోవడం కోసం ప్రత్యేకంగా వచ్చారు. ఒకరు కర్నూలు నుంచి వచ్చారు. అంటే సామాజికమైనటువంటి మాధ్యమం చూడడం ద్వారా స్వామిని చూడగానే ఒక రకమైనటువంటి భావన వాళ్ళకి కలగజేయడంతో మేము వెళ్ళి చూడాలనేటువంటి సంకల్పంతో వాళ్ళు వచ్చి చూడడం జరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మీ ద్వారా కూడా మేము ఆ భక్తుల యొక్క జన సందడంతా కూడా పెరగాలని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా గురుగారు, స్వామివారి అనుగ్రహంతో మేము ఇక్కడ దాకా వచ్చాము. స్వామివారి అనుగ్రహం కోసం చాలా మంది భక్తులు వీక్షకులు వస్తారని మేము కూడా కోరుకుంటున్నాం గురుగారు. అయితే గురుగారు, ఈ 27 రోజుల్లో కోరిక తీరుతుంది అనేసి మీరు అన్నారు కదా, సో ఆ కోరిక ఎలాంటిదైనా అనుకోవచ్చా, లేదంటే పెద్ద కోరిక, లేదంటే మనం చూసుకుంటాం కొన్నేళ్ల తరబడి జరగని సమస్యలు ఉంటాయి, సో అలాంటి వాటికి కూడా 27 రోజుల సమయం అనుకోవచ్చా, ఎక్కువ పడుతుందంటారు? మన సంకల్ప బలం, కోరిక చిన్నదైనా పెద్దదైనా ఇక్కడ ఉండేటువంటి స్వామి మీద నమ్మకాన్ని పూర్తిగా ఉంచి మన కోరికను గట్టిగా స్వామికి చెప్పుకుంటే 27 రోజులలో ఖచ్చితంగా తీరుతుంది. గురుగారు, మరి మనకి వెనకాల శివాలయం కూడా ఏర్పడింది, అది కూడా స్వయంభూ అని విన్నాము. సో శివాలయం యొక్క ప్రత్యేకత ఏంటి గురుగారు? అది కూడా స్వయంభూగా వెలిసింది కాబట్టి అక్కడ కూడా ఇక్కడ సిద్ధులు తపస్సు చేస్తూ స్వామిని ఆవిర్భవించడం జరిగింది. ఆ విధంగానే అక్కడ గుహలాగా ఉండి స్వామికి నిత్యము కూడా అభిషేకాది కార్యక్రమాలు. ఇక్కడ నరసింహస్వామి, అక్కడ శివుడు అనమాట, హరిహరులు కొలువైనటువంటి స్థలం అన్నమాట ఇది. అలా స్వామి తూర్పు వైపు ఉండటం, ఇక్కడ స్వామి ఉత్తరం వైపు ఉండడం అనేది విశేషం అన్నమాట. అలా స్వామి శివాలయంలో కూడా స్వామి చాలా మహిమాన్వితమైనటువంటిది. అక్కడ కూడా దేవాలయ నిర్మాణం జరిగి అక్కడ కూడా భక్తులు ఇక్కడికి ఏ విధంగా అయితే వస్తారో అక్కడికి కూడా ఆ విధంగానే వస్తూ స్వామి యొక్క అనుగ్రహం కూడా చాలా విశేషంగానే ఉంటుంది. ఓకే గురుగారు, అయితే మనకి ఇక్కడ నరసింహస్వామివి చేతి ముద్రలు కనిపించాయి, స్వామివారు వెలిసారు అనటానికి నమ్మకానికి అన్నారు. సో మరి అక్కడ దేవాలయంలో శివయ్య అనుగ్రహం ఉంది, స్వామివారు కొలువుదీరారు అని తెలియటానికి ఏ విధంగా మీరు గుర్తించగలిగారు గురుగారు? ఇక్కడ స్వామి యొక్క పాదాలు ఉన్నాయన్నమాట. శివయ్య పాదాలు స్వామి యొక్క పాదములో ఉంటాయి. అది స్వామి దగ్గరే ఉండేది. అది ఇప్పుడు మన ధ్వజస్తంభం దగ్గర బయట అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా పెట్టామన్నమాట. అక్కడ కూడా స్వామి రాతి, అంటే ఈ రాతి ఏదైతే ఏకశిల అని చెప్పామో ఆ రాయి పైన పానిపట్టం లాగా నిర్మాణం చేసి దానిపైన ప్రత్యేకించి ఒక చిన్నటువంటి శివలింగాన్ని పెట్టడం జరిగిందనమాట. అది చాలా విశేషంగా ఉంటుంది అనమాట. ఎక్కడా లేనటువంటి స్వరూపం అనమాట. పాలరాతితో ఉండేటువంటి స్వరూపంగా ఆ యొక్క శివలింగం ఉంటుంది అనమాట. ఓకే గురువు గారు, సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ని వీక్షకులకు చాలామంది ఇక్కడికి రావాలి, తెలుసుకోవాలి. హరిహరులకి భేదం లేదు అంటారు. హరిని స్మరించిన శివుడు, శివుణ్ణి స్మరించిన హరి ఎప్పుడు మమేకమై ఉంటారు అనేది వాస్తవానికి నిరూపకంగానే ఇక్కడ హరిహరులు వెలిశారు గురువుగారు. సో వారికి సంబంధించినటువంటి చాలా చక్కటి ప్రత్యేకమైన దర్శనాన్ని గురించి కూడా వీక్షకులకి తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. స్వస్తి ప్రజాప్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఆ నరసింహస్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఈ యొక్క క్యూబ్ టీవీ
చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం ఉండాలని, అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇది ప్రసరితం అవుతున్నటువంటి అందరూ కూడా, చూసిన వాళ్ళందరూ కూడా స్వామిని దర్శించి తరించాలని కూడా మేము కోరుకుంటున్నాం. సెలవు. ప్రజెంట్ మనం స్వయంభూ వెలిసినటువంటి శ్రీ నారసింహస్వామి దేవాలయంలో ఉన్నాం కదా. మరి ఇక్కడ భక్తులు వస్తున్నారు, వెళ్తున్నారు, నిత్యం వచ్చే భక్తులు కూడా ఉన్నారు. మరి వారితో మాట్లాడి ఈ గుడి యొక్క ప్రత్యేకతలు ఏంటి, వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది స్వామివారి దర్శనం తర్వాత అనేది వారి అభిప్రాయాన్ని, అనుభూతిని మనం కూడా పంచుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు వినూత్న అండి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము పశ్చిమామల నుంచి వస్తున్నాము. ఓకే, సో ఎన్నాళ్ళుగా వస్తున్నారు ఈ గుడికి? 1 year పైన అవుతుందండి. ఓకే, సో మీకు వచ్చినప్పుడు అంటే బిఫోర్ గుడికి రావడానికి ముందు, ఆ తర్వాత ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే ఏం చెప్తారు? ముందు రావడానికి అంటే దీనికి చాలా పెద్ద ఇన్సిడెంట్ చెప్పాలండి. సో కార్తీక మాసంలో నేను ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యాదగిరి మీకు అందరికీ బాగా ఐడియా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. సో ఎప్పుడు కూడా టికెట్ తీసుకొని దర్శనం అవుతుంది, బట్ ఆ రోజు అది కూడా లేదనమాట. సో ఉపవాసం ఉన్నాము. ముందు రోజు ఏకాదశి అయింది, నెక్స్ట్ ద్వాదశి. సో అక్కడికి ఎంతసేపు అంటే దగ్గర దగ్గర కూడా 5 to 6 hours ఉన్నాం లైన్లో. ఆ టైంలో ఏంటంటే కనీసం మాకు దర్శనానికి కూడా మేము వెళ్ళాము వచ్చామన్న ఒక దాంట్లోనే ఉండింది, కనీసం దర్శనం కూడా సరిగా లేదనమాట. సో నేను దారి పొడుగుట నేను డ్రైవ్ చేస్తూ వస్తాను, స్వామిని దర్శనం కూడా నాకు కలగలేదు. ఇంత దూరం వచ్చి నాకు ఏం జరుగుతుంది అనుకున్నాను. నెక్స్ట్ డే నాకు, మీరు నమ్ముతారో నమ్మరో తెలీదు, ఆ స్వామి నాకు ఒక వే చూపించినట్టు అనుకుంటాను. ఇక్కడెక్కడైనా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందా అండి అని. ఎందుకంటే నేను పొద్దున హడావిడి పరిగి, మీకు తెలుసు కదా లైఫ్ అంటే ఎలా ఉంటుందో, బిజీగా. సో నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ దగ్గరలోనే ఉందండి, మీకు 7 kilometers దూరంలో ఉంది స్వయంభూ టెంపుల్ అని చెప్పేసి అన్నారు. నేను ఇంకా ఒక క్షణం కూడా ఆగకుండా వెంటనే అండి, అసలు ఇప్పుడు మీకు చెప్తుంటే కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో నెక్స్ట్ డేనే వచ్చాను. వచ్చిన తర్వాత కళ్ళల్లో నుంచి ఆటోమేటిక్గా నీళ్ళు వస్తూనే ఉన్నాయి స్వామి దగ్గర. ఏమని, స్వామి నాకు దర్శనం ఇచ్చావా అని. ఆ తర్వాత అక్కడికి వచ్చాను, ఒక 10 minutes కూర్చున్నాను, ఏడుస్తూనే ఉన్నాను. నాకు అంటే ఒక తెలియకుండా అక్కడ దర్శనం జరగకుండా ఇక్కడ నాకు ఇంతసేపు దర్శనం ఇచ్చారు, చూస్తూనే ఉన్నాను. ఈ చేతులు ఇలాగే ఉన్నాయి, నీళ్ళు వస్తూనే ఉన్నాయి. స్వామి ఎంతసేపు చూస్తూ ఉన్నా కూడా అలాగే ఉంది. అప్పటికి నేను చాలా జీవితంలో దెబ్బతినేసి ఉన్నాను, తెలియకుండా ఒక రకమైన ధైర్యం. సో ఎట్లా అంటే నాకు 1000 ఏనుగుల బలం అంటారు కదా, అంటే మీకు నేను చూపించలేకపోవచ్చు, బట్ ఆ డే నుంచి ఇప్పటికీ కూడా 100కి 100% నేను ఎంతమందికి చెప్పుంటాను తెలుసా అండి. ఇక్కడ స్వయంభూ లొకేషన్ పంపించడం కానీ, స్వామి గురించి చెప్పడం కానీ, ఎవ్రీడే నేను లొకేషన్ షేర్ చేస్తాను, అట్లాగే స్టేటస్ తీసుకెళ్ళి పెడతాను. ఎందుకంటే నేను కాకుండా చాలామంది దర్శనం చేసుకోవాలని చెప్పేసి. అది చూసిన తర్వాత కూడా బోల్డ్ మంది వచ్చారు నా తరపు నుంచి కూడా. అక్కడ గనక మీకు దర్శనం జరిగి ఉంటుంటే మీరు మళ్ళీ స్వామివారిని వెతికే వాళ్ళు కాదేమో. లేదు, ఎందుకంటే చాలాసార్లు వెళ్ళాము. ఎందుకంటే మా ఇంటి ఇలవేలిపోయి కాబట్టి కంపల్సరీ నేను అక్కడికి వెళ్ళేదాన్ని అనమాట, యాదగిరిగుట్టకి వెళ్ళేదాన్ని. ఆ తర్వాత నాకు దర్శనం కూడా లేదు, అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. అంటే కంప్లీట్గా హడావిడి హంగామా చేశారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అండి చాలా సేపు నేను దర్శనం చేసుకోగలిగాను. కమర్షియల్ టెంపుల్స్ ఎక్కడ కూడా కమర్షియల్ ఉండకూడదండి. సో ఈ విఐపి బ్రేక్ దర్శనం అని అవన్నీ ఇవన్నీ అన్నీ ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నా మైండ్ సెట్ కానీ, నాది కానీ, లైఫ్ స్టైల్ కానీ చాలా అంటే చాలా మారిపోయింది. అది అందరికీ చెప్తే వినడానికి ఇదేంటి అనుకుంటారు, బట్ అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో ఆఫ్టర్ దట్ నేను ప్రతి శనివారం వస్తాను, తర్వాత హోమంలో కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తాను అనమాట. ఇంకొకటి విషయం చెప్పాలి. సో ఎప్పుడు మా ఇంటి విలువేల్పు లక్ష్మీనరసింహస్వామి అని చెప్పాను కాబట్టి మా పిల్లలు కూడా చెప్పాను. సో ఇప్పుడు నేనున్నాను, ఇఫ్ ఇన్ కేస్ నేను ఫ్యూచర్లో లేకపోయినా మన ఇంటి ఇలవేల్పు ఎవరైతే ఉంటారో ఈ స్వామిని అనుకోండి, మీరు ఏది మొదటిగా ఫస్ట్గా మీరు పనులు స్టార్ట్ చేస్తారు, లేదంటే మన శుభకార్యం ఏదైనా అవుతుందో ఫస్ట్ ఈ స్వామికి వారికి మాత్రమే మీరు చేసి మిగతా ముందు పనులు మీరు చేసుకోండి అని చెప్పాను. ఇంకేది నాకు లైఫ్ లాంగ్ అండి, ఇంకా ఇంతకు మించిన అదృష్టం నాకు వేరే ఏం లేదు. స్వామివారి దర్శనం తర్వాత ఒక టర్న్ తిరిగింది మీ లైఫ్ అంటారు. అంటే మామూలుగా ఇక్కడ ఉన్న ప్రతీతి ఏంటి అని అంటే స్వామివారి స్వయంభూ వెలవడంతో కోరికలు కూడా మనకు 27 రోజుల్లో తీరుతాయి అనేసి అంటున్నారు. సో ఆ విషయానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? నేను భగవంతుడి మీద వదిలిపెట్టేశానండి. ఎందుకంటే ఖచ్చితంగా కోరికలు నిలబెడతాయి. ఎందుకు అని అంటే అండి,
600 సంవత్సరాల స్వయంభూ అందరికీ తెలియకపోవచ్చండి. ఇప్పుడు మీ ద్వారా కానీ కమిటీ మెంబర్స్ ద్వారా కానీ ఇప్పుడు చాలా అంటే చాలా మీరు చూస్తూనే ఉన్నారు, మంచి డెవలప్మెంట్స్ కూడా చేస్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఫస్ట్ నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా అంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. గుడి కట్టక ముందు వచ్చారండి మీరు? గుడి కట్టక ముందు అండి. నేను లాస్ట్ 1 year చెప్తాను కదా, లాస్ట్ 1 year నుంచి ఇక్కడ మీరు చెప్తాను, మీరు ఉన్నంతసేపు కూడా చూడండి మానసికంగా ఎంత ప్లెజెంట్గా ఉంటుంది. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అవి మీరు మర్చిపోగలుగుతారు. బికాజ్ ఓన్లీ అంత పవర్ ఉంది. సో మనం తిరుపతికి వెళ్తే ఆయన మనల్ని ఆకర్షిస్తారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. నిజంగా రాగానే నాకు కూడా చాలా పీస్ ఆఫ్ మైండ్ అనేది కనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యూ కూడా చాలా బాగా అనిపించింది. సో మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ మీ లైఫ్ లో ఒక టర్నింగ్ మూమెంట్ అనేది జరిగింది అనేది. నేను నిజంగా సో రావాలి అనుకునే భక్తులకి సూటిగా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మీరు తప్పకుండా వచ్చి తీరాలండి. మీరు తప్పకుండా స్వామి మాత్రం రప్పించుకుంటారండి. ఈవెన్ మనము రావాలంటే రాలేము ఎక్కడికి కూడా, ఆయన ఎవరో ఒక రూపంలో అనమాట. సో మీ ఇంటి పక్క వాళ్ళు లేకపోతే మాలాంటి వాళ్ళు చూడడం వల్ల లేకపోతే నేను స్టేటస్లో దాంట్లో పెట్టడం వల్ల ఏదో ఒక రకంగా అయితే స్వామి మీకు హింట్ ఇస్తారు, మీరు రండి దర్శనం చేసుకోండి అని. సో అది మీరు ఇగ్నోర్ చేయకుండా తప్పకుండా వచ్చి దర్శనం చేసుకొని మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా స్వామితో ఒక్కసారి చెప్పండి మనస్ఫూర్తిగా. ఏదో వచ్చామా పోయామా అని కాకుండా అండి, మనస్ఫూర్తిగా మీరు ఏదైతే సంకల్ప బలంతో చెప్తారో అది 100% నెరవేరుతుంది. సో ఇంకొక విషయం కూడా చెప్పాలి, మా అమ్మాయి FMG రాసి ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిందండి స్వామి వారి దయ వల్ల. స్వామి గారు కూడా చెప్పారు, ఆ రోజు ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాము. సో ఖచ్చితంగా అండి, సో నేను 100% బిలీవ్ చేస్తానండి. ఇది కోటి జన్మల పుణ్యం అనుకుంటాను ఈ టెంపుల్ నాకు కనిపించడం. ఎందుకంటే ఇంత దగ్గరలో ఉంది, 7 kilometers డిస్టెన్స్ అండి. సో అందుకోసం కంపల్సరీ వచ్చి నేను దర్శనం చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి. సో నమస్తే అండి, మీ పేరండి? నా పేరు అశోక్. ఓకే, సో ఎన్నాళ్ళుగా వస్తున్నారండి గుడికి? నేను గత 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరాల నుంచి. ఓకే, సో బిఫోర్ లైఫ్కి ఆఫ్టర్ లైఫ్కి ఏదైనా డిఫరెన్స్ కనిపించిందా మీకు? అంటే ఏం చెప్తారు? ఉందియా? ఓకే, సో అంటే నిత్యం వస్తూ ఉంటారా గుడికి మీరు? ప్రతి సాటర్డే వస్తాం, దేవుని దర్శనం చేసుకుంటాము. ఓకే, ఇక్కడ స్వయంభూ స్వర్ణగిరి స్వయంగా వెలిసినటువంటి దేవుడు. ఓకే, అంటే మనకు రాగానే మనకు బాధ కానీ శత్రుదోషం కానీ అలాంటివి ఉన్నా కానీ భగవంతుని సన్నిధిలోకి రాగానే అవన్నీ పక్కన పెట్టించేస్తారు. అవన్నీ పక్కన పెట్టించిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనశ్శాంతి ప్రశాంతంగా ఉంటుంది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రాగానే నువ్వు బీపీ చెక్ చేయండి తక్కువ. అట్లాంటి భగవంతుడు సత్యం ఉన్నటువంటి దేవుడు. అందుకనే మేము ఎప్పుడు కూడా ఈ దేవుడిని కొలుసుకుంటాం. గత నాకు నేను పుట్టక ముందు 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భగవంతుడు ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి రాతి కట్టడాలు ఉండే, ఆ కట్టడాలు తీసేసి మళ్ళీ మన 5-10 సంవత్సరాల నుంచి ఘనంగా చేస్తున్నాం. ఇక్కడ సత్యం కనిపిస్తుంది కాబట్టి దేవుని కొలుసుకుంటున్నాం. ఓకే, సో బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతూ ఉంటాయండి ఇక్కడ? బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా అంటే చివరగా మా బ్రహ్మోత్సవాలే జరుగుతాయి. అంత పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి కూడా ఈ భగవంతుని మొత్తం మీద సంవత్సరానికి ఒకసారి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు అందరినీ ఊరంతా కూడా ఒకటి చేస్తారు. అందరూ కూర్చుంటారు, అందరూ భగవంతుని కూర్చుంటారు. తర్వాత వాళ్ళకు ఇక్కడ ఈ దేవుని నమ్ముకున్న ప్రతి భక్తునికి ఏదో ఒక రకంగా ఆయనకు భగవంతుడు ఆయనకు కోరికలు వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేర్చారు. ఓకే, సో ఈ గుడికే అంటే లైక్ ఎవరైనా సరే ప్రతిదీ మనం దేవుడు కమర్షియల్ అయినారంటాం కదా దేవస్థానాలకు వెళ్ళినప్పుడు. సో రావాలి అనుకునే భక్తులకి కూడా ఎందుకులే వెళ్ళటం అనేది ఒకటి ఉంటుంది, చూద్దాంలే కుదిరినప్పుడు అనుకునేది ఒకటి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి భక్తులు ఖచ్చితంగా మీరు రావాలి అని అనుకునే వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి మీరు ఏ పాయింట్ చెప్తారు రావటం కోసం? వాళ్ళు మేము ఇక్కడ భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు. మీరు ఇక్కడ ఒక్కసారి మేము చెప్పినాం, ఏ భక్తుడికైనా ఒకేసారి చెప్పినాం. వచ్చిన తర్వాత వాళ్ళకే అనిపించింది భగవంతుడే రప్పించుకుంటున్నారు.
అంతే కంటిన్యూ అవుతుంది, ఒకసారి వస్తే చాలు. ఒకసారి చెప్పే బాధ్యత మాది. వచ్చిన తర్వాత ఇక మేము చెప్పని అవసరం లేదు, వాళ్ళంతా బాధ్యత వస్తుంది. ఓకే. సో మీరు ఇప్పటి వరకు దాదాపుగా 30 years నుంచి వస్తున్నాను అన్నారు కదా, ఆల్మోస్ట్ ఎంత మందికి చెప్పుంటారు మీరు దేవుడి గురించి, దేవస్థానం గురించి? నేను ఒక NGO స్వచ్ఛంద సంస్థలో పనిచేసాను. ఓకే. నేను ఈ ఏరియా మొత్తం కూడా మహిళా సంఘాలు ఫస్ట్ ఫామ్ చేసింది నేనే. ఇప్పుడు అన్ని గ్రామాలలో మేము భగవంతుడు మా దగ్గర ఇట్లా ఉంది, స్వయంగా వెలిసినటువంటి దేవుడు అని చెప్పి నేను కనీసమైనా కానీ ఒక 10,000 మంది చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి. సో ఇప్పటి వరకు గుడి ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నాం, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులతో కూడా మాట్లాడాము. సో మరి ఈ గుడి ఆవరణ వచ్చేసి మనకు 2017లో గుడి ప్రారంభం జరిగింది అంట. సో మరి ఇక్కడ గుడి కమిటీ మెంబర్లు అలాగే చైర్మన్, వైస్ చైర్మన్ కూడా మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సో సార్, ఇప్పుడు ఇది 2017లో గుడి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టామనేసి అన్నారు కదా, సో ఎందుకు మీకు కట్టాలి అనే ఉద్దేశం వచ్చింది? 2017లో ఇది చిన్న గుడిలాగా ఉంటుండే. ఈ గుడి 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. దీని గుడిని డెవలప్ చేయాలని ఊళ్ళందరూ డిసైడ్ చేసి దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. 2017లో పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఓకే. సో అంటే చేసిన తర్వాత మీకు భక్తులు రావటం ఎలా ఉండింది? దానికి అంటే గుడి కన్స్ట్రక్షన్ అంటే నాట్ ఈజీ కదండి, ఒక్క రూపాయితో అయిపోయేది కాదు. సో చందా ఏ విధంగా మీరు వసూలు చేశారు? గుడి నిర్మాణానికి ఏ విధంగా డబ్బులు అందాయి స్వామివారికి? నిర్మాణం మా గ్రామ పెద్దలు సర్పంచ్ చిరిగా రాజగల్ వారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ పెద్దలు జరిగి అందరి దగ్గర భక్తుల దగ్గర డొనేట్ చేసుకొని అందరు కలెక్షన్ చేయడం జరిగింది. ఓకే. సో మరి నిత్యం వచ్చే భక్తులకి ఎలాంటి సౌకర్యాలని మీరు ఏర్పరిచారండి? నిత్యం ఉదయం అయ్యగారు ఉంటారు, ఉదయం పబ్లిక్ వస్తారు, వాళ్ళకు ప్రసాదాలు దానికి అందరికి ఫెసిలిటీస్ ప్రతి ఒక్కటి. ఓకే. ఓకే అండి. సో భక్తులకి రావాలి అనుకునే భక్తులకి మీరు ఏం చెప్తారండి? స్వయంభూ వెలిసిన నరసింహస్వామి దేవాలయం కాబట్టి అందరికీ స్వయంగా కోరికలు బాగా జరుగుతాయి. అందరికీ ఆ నమ్మకం ఉన్నది. మాకు కూడా అవి కోరికలు నెరవేరినాయి కాబట్టి అందరికీ కూడా రావాలని కోరుకుంటున్నాం. సో దాదాపుగా మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారండి స్వామివారి? మేము చిన్నప్పటి నుంచి బై బర్త్ నుంచి గుడి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు డెవలప్ లేకుండే 2017లో ఇది పునర్నిర్మాణం చేసిన తర్వాత పబ్లిసిటీ అయ్యి అందరు భక్తులు కూడా బాగా రావడం జరుగుతుంది. మా విలేజెస్తో పాటు బయటికి నుంచి చాలా పబ్లిక్, చాలా చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల పబ్లిక్ బాగా వస్తారు. డిస్ట్రిక్ట్స్ల నుంచి కూడా ఈ మధ్యలో చాలా బాగా వస్తున్నారు. మాకు కూడా సంతోషం, అందరు రావాలని కోరుకుంటున్నాం. ఓకే అండి. సో మీరు వైస్ చైర్మన్ కదండి, సో ఎలా అనిపిస్తుంది మీకు గుడికి వైస్ చైర్మన్ గా ఉండటం? దేవుడు ఇచ్చినటువంటి సంతోషం. ఓకే. సో స్వామివారి దర్శనం తర్వాత మీకు ఏ విధంగా ఉంటుంది మీ అనుభూతి? చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి, మనశ్శాంతిగా కానీ ప్రతిదీ కానీ చాలా బాగుంటుంది. ఓకే. సో మనకి గుళ్ళు అనగానే ఊర్ల మధ్యలో ఉంటాయి, వెలుస్తూ ఉంటాయి, కొంచెం డిస్టర్బెన్స్ గానే ఉంటుంది. సో మనకి ఇదంతా కూడా పచ్చటి వాతావరణం, ప్రకృతి మధ్యలో గుడి వెలిసింది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? ఒక నేచర్ మధ్యలో ఒక టెంపుల్ ఉండడం పూర్వ చేసుకున్నటువంటి అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఒక ఫీలింగ్, ఒక డిఫరెన్స్, ఒక మనశ్శాంతి జనాలకి, ప్రజలకి అలాంటి కలగాలని ఆ దేవుడే స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ వెలిసినట్టు చేసినటువంటి మా గ్రామ ప్రజలకు అదృష్టం అని మేము భావిస్తాం. ఓకే. సో గుడి కన్స్ట్రక్షన్ జరిగింది, కొంతవరకు జరిగింది, నడుస్తుంది. సో ఇంకా కన్స్ట్రక్షన్ చాలా జరగాల్సింది ఉంది అనేసి అన్నారు. సో మున్ముందు రాబోయే భక్తులకి ఎలాంటి సౌకర్యాలను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు మీరు? భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ మేము చేసే కార్యక్రమాల్లో మేము భాగం పంచుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క టెంపుల్ చైర్మన్ గారు అన్నట్టు 100 సంవత్సరాలు బై బర్త్ మాకు ఈ అవుట్ సైడ్లో ఒక టెంపుల్ ఉంది. లక్ష్మీ నరసింహస్వామి ఒక రాతి బండకి వెలిసినటువంటి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని చేసుకోవడం ఆ ఊరి జనాల అదృష్టం అనుకున్నాం. ఎందుకంటే మేము చూడడమే ఇక్కడ ఒక చిన్న గుడి, ఒక చిన్న రూమ్ లాంటివి ఉండేది ఇక్కడ. అప్పుడు గతంలో ఉన్న పెద్ద మనుషులు ఈ యొక్క స్వయంభూ వెలిసినటువంటి లక్ష్మీనరసింహస్వామిని ఒక గుడి ఆవరణం చేసి మాకు భక్తి రూపంలో భక్తిని అందించేవారు. అదేవిధంగా అప్పట్లో ఉన్నట్టు సర్పంచ్ గారు 2017 బిఫోర్ చెడిగారి ఆంజనేయులు, వార్డు సభ్యులు వీరస్వామి నాగరాజు, ఇతరత మేమందరం కలిసి చాలామంది పెద్దలు అంతా యువకులు అందరం కలిసి ఈ యొక్క పునర్నిర్మాణంలో భాగం పంచుకున్నాం. ఎందుకంటే ఈ గుడిని ఏదో విధంగా ఎట్లా ఉన్న గుడిని దాన్ని చాలా అద్భుతంగా చేయాలని ఒక హృదయంతో, ఒక ఆలోచనతో ముందుకు పోయినాం. స్టార్టింగ్లో మీరు అన్నట్టు పెద్ద గుడి కదా, దానికి ఎక్స్పెండిచర్, దానికి చాలా ఖర్చు అవుతుంది. 100 రూపాయలు కాదు, లక్షల రూపాయలతో, కోట్ల రూపాయలతో అయ్యి కన్స్ట్రక్షన్. కాబట్టి ముందుకు ఎలా పోయారంటే ఈ యొక్క దేవుని కృప అనుకుంటాం. ఎందుకంటే
డైరెక్ట్ వచ్చేసినాం చేసినాం. అది భక్తులు మీలాంటి భక్తులు చూసే భక్తులు కూడా ఎంతో సహాయం చేశారు, ఎంతో సౌకర్యం చేశారు. చాలా మంది దీనికి సహకారం చేసి ఈ రోజు ఈ పొజిషన్ లో ఉంది. దానికి మేము చాలా అదృష్టవంతులం గౌరెల్లి గ్రామ ప్రజలు స్పెషల్ గా చెప్పాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో ప్రెసెంట్ మనతో పాటు గుడి ఫౌండర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? ఓకే అండి. సో యాజ్ అ ఫౌండర్ గా మీరు టెంపుల్ కి ఉన్నారు, సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే. ఈ యొక్క గుడి నిర్మాణానికి ముందు మేము 2013లో సర్పంచ్ నామినేషన్ ఈ టెంపుల్ నుంచి నామినేషన్ జరిగింది. ఓకే. సర్పంచ్ చెట్టిగా రంజన్ ఇక్కడికి వచ్చి ఒక శపథం చేసినాం. మేము ఒక సర్పంచ్గా గెలిస్తే గుడి నిర్మాణం చేస్తామని శపథం చేయడంతో అదే పట్టుదలతో ఇంత పెద్ద గుడి నిర్మించడం జరిగింది. ఓకే. సో మీకు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత, అంటే స్వామివారి స్వయంభూ వెలిసారు కాబట్టి, సో మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చి మొక్కుతుంటారా దేవుణ్ణి? ఓకే. సో దేవుడి దర్శనం తర్వాత ఎలా అనిపిస్తుంది? లైఫ్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? ఏం లేదు మేడం, లైఫ్ లో ఏంటంటే ఇక్కడ ఉన్న అయ్యగారు స్పెషాలిటీ మేడం. ఎలా అయితే విగ్రహం దేవుడు ఎలా ఉన్నాడో అయ్యగారు కూడా సేమ్ అదే విధంగా ఉంటాడు. ఓకే. ఆయన చూస్తే సేమ్ పంతులు చూసినా దేవుడు చూసినా సేమ్ అలానే ఉంటుంది ఇక్కడ. ఓకే. సో దర్శనం ఇచ్చేలాగా భక్తులకి. సో ఏంటి మీ లైఫ్ లో ఏమైనా అద్భుతం జరిగిందా స్వామివారి దర్శనం తర్వాత? అంటే ఏం చెప్తారు? అద్భుతం అంటే నేను మధ్య తరగతి కుటుంబం. ఓకే. ఈ యొక్క దేవుడిని సేవ చేసుకోవడంతో చాలా ఇప్పుడు మంచి హ్యాపీగా ఉన్నాను. ఓకే. సో ఎలా ఉంటారు అంటే వచ్చే భక్తులకు ఎలా వస్తూ ఉంటారు? అంటే చాలా రష్ ఉంటుందా, క్రౌడ్ ఉంటుందా, నార్మల్ గా వస్తారు? సో వచ్చే భక్తులు మీకు చెప్తూ ఉంటారు ఏదున్నా సరే గుడికి సంబంధించి ఏదైనా అసౌకర్యం ఉంటే ఫౌండర్స్, డైరెక్టర్స్, చైర్మన్ తోనే చర్చలు అవుతూ ఉంటాయి కదా. సో మీతో ఏదైనా డిస్కషన్ చేస్తుంటారా భక్తులు? చేస్తుంటారు. ఈ రోజు ఉంటే పబ్లిక్ ఉంటారా, ఉన్నా కూడా ఒక 5-10 నిమిషాల దర్శనం అయిపోతుంది. ఓకే. సో పూజా కైంకర్యాలన్నీ కూడా ఏ విధంగా మీరు అలర్ట్ చేస్తారు? భక్తుల రూపంలో ఇస్తారు మేడం, డొనేట్ చేస్తుంటారు. నెయ్యి కానీ, దీప నైవేద్యం, బియ్యం కానీ, చింతపండు, పులిహార సామాన్ కానీ భక్తులు ఇక్కడికి ఇచ్చిపోతారు మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. మా దగ్గర 6 బ్రహ్మోత్సవాలు. ఈ 6 బ్రహ్మోత్సవాల కంటే ముందు మా దగ్గర జాతర లేదు, బ్రహ్మోత్సవాలు లేవు. ఇది మనసులోకి అందరికి వచ్చింది, గ్రామస్తులలో అందరికి పిలవాల్సిన వచ్చింది, మాకు కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరు ముందుకు రావాలంటే రావట్లేదు. ముందు ఫస్ట్ చెట్టిగారు ఆంజనేయులు సర్పంచ్ ఉంది కాబట్టి సరే ఏదో ఒకటి చేద్దామని ఆలోచనతోటి ఆయన ముందుకు వచ్చాడు. తర్వాత చెంచల నాగరాజు ప్లస్ గ్యారా వీరసాగర్ వీళ్ళు ముందుకు వచ్చి డబ్బు పరంగా కూడా వాళ్ళు ధైర్యం చేశారు. ఆ తర్వాత సరే వాళ్ళే ఎందుకు ఇది చేస్తారు కదా, మేము కూడా అందరం ఇన్వాల్వ్ అవుతామని చెప్పి అందరు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ గుడి స్టార్ట్ చేసిన తర్వాత ఇక లక్ష్మీనరసింహస్వామి ఎవరిని అడిగినా కానీ కాల్ చేస్తారు. మీ దగ్గరకు వచ్చినా కానీ మీరు రాస్తున్నాం అట్లా ఎవరి దగ్గరకు పోయినా కానీ వాళ్ళు కాదనకుండా చందాలు రాసి డొనేషన్ చేసి ఇంత మట్టుకు ఈ నిర్మాణం జరిగింది అనమాట. సో అందుకనే నేనేమంటున్నానంటే ఏది చెప్పినా కానీ వాళ్ళని మర్చిపోదు. ఫౌండర్స్ ఎవరైతే ముందు స్టెప్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళ పేరు చెప్పాలి అది. అందుకని మా ఈ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి ఎక్కడైనా కానీ కొండలాలనే ఉంటాడు కాబట్టి ఇక్కడ కూడా ఒక కొండ ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ భక్తి ఉన్నటువంటి దేవుడు ఈ స్వయంగా వెలిసినటువంటి లక్ష్మీనరసింహస్వామి. బోలో లక్ష్మీనరసింహస్వామికి. సో చూసారు కదండి, గౌరెల్లి గట్టులో వెలిసినటువంటి స్వయంభూ నారసింహ క్షేత్రం. సో ఇక్కడ గుండం ప్రత్యేకతలు, అలాగే స్వామివారి ప్రత్యేకత. సో స్వామివారు మనకు యాదగిరి గుట్టలో ఏ విధంగా శిలారూపంలో మనకు దర్శనం అందిస్తారో ఇక్కడ కూడా స్వయంభూగా వెలిసి నేనున్నాను అంటూ స్వామివారి ముద్రలతో అందరికీ నిరూపణ జరిగింది. లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ వెలిసారు అనటానికి దాదాపుగా ఈ క్షేత్రానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇక్కడ మునులు, సిద్ధులు వాళ్ళు మాత్రమే తపస్సు చేయటంతో ఈ స్వామివారు దాదాపుగా గురువు గారు చెప్పినట్టుగా 4-5 తరాల నుంచి కూడా నిత్యం స్వామివారిని కొలుస్తున్నారు. ఇక్కడ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అనటానికి స్వామివారి వెలవటమే కారణము. అండ్ అలాగే మనకి ఎక్కడైనా మనం చూసుకుంటే గనక హరిహరులకు భేదం లేదు అంటారు. సో అదే విధంగా మనకు ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారి దర్శనం కలుగుతుంటే వెనకాల తూర్పు ముఖంగా మనకి శివయ్య వెలిసి
చేశారు. సో అక్కడ కూడా స్వయంభూగా వెలిసినట్టుగా గురువు గారు తెలియజేశారు. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఎస్పెషల్లీ మనం ఏదైనా గుడికి వెళ్ళాలి అన్నప్పుడు మనకు ప్రశాంతత చాలా ముఖ్యం. సో అలాంటి ప్రశాంతతకి ఇక్కడ ఈ క్షేత్రంలో అసలు నిస్సందేహంగా వచ్చి కొన్ని గంటల తరబడి ఉండొచ్చు. వచ్చి రాగానే ఆ క్షణంలోనే ఆ ప్రశాంతత అనేది మనసుకు తెలిసిపోతుంది. ఎందుకంటే చుట్టూతా ప్రకృతి మధ్యలో స్వామివారు వెలవటం నిజంగా చాలా బాగుంది. గుడికి వచ్చేదే మనం ప్రశాంతత కోసం, అన్ని రకాల సమస్యలు మర్చిపోయి. సో ఇక్కడైతే ఎస్పెషల్ గా నాకు అనిపించింది 100% నాకు యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు ఎంతటి ప్రశాంతత కలిగిందో, స్వామివారిని చూసినప్పుడు ఎంతటి ఆనందం కలిగిందో, ఇక్కడ స్వామివారిని చూసినప్పుడు కూడా సేమ్ అదే అనుభూతి పొందాను నేనైతే. అండ్ ముఖ్యంగా 27 రోజుల్లో స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఆ కోరిక కొంతమందికి గంటల్లో, కొంతమందికి రోజుల్లో నెరవేరితే కనీసం 27 రోజుల్లో మాత్రం ఖచ్చితంగా కోరికలు నెరవేరుతున్నాయనేసి ఇక్కడ భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. సో మీరు కూడా వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని ఆ పుణ్య ఫలితాన్ని పొందాలని కోరుకుంటున్నాను.